బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఆగారు. పవన్ కళ్యాణ్, ఏం ఆడావయ్యా ఈ వారం నువ్వు గేమ్ అంటే, సార్ నేను ఆడటానికి స్కోపే లేదంటే, స్కోప్ ఉండదు పవన్ కళ్యాణ్, నువ్వు ఆ స్కోప్ ని క్రియేట్ చేసుకొని ఆడాలి. ఏదేమైనా సరే ముందు ఏదైతే రెండో వారంలో కనిపించిందో నీ గేమ్ ఇప్పుడు కూడా అలానే అనిపించింది. ఈ వారం అస్సలు నువ్వు గేమ్ అంటే ఆడలేదు అంటే, సార్ నేను ఆడదాం అనేటప్పటికి నన్ను కెప్టెన్సీ కంటెండర్ నుంచే తొలగించేశారు సార్, అప్పుడు నేను నా గేమ్ ని ఎలా చూపించుకుంటాను అంటూ అడిగా. మరి నువ్వు నన్ను ఇలా ప్రశ్నిస్తున్నావు కదా, మరి నిన్ను కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసేసినప్పుడు నువ్వు డిఫెండ్ చేసుకోవాలి గానీ డిఫెండ్ చేయకుండా ఆ సర్లే లైట్ అంటూ వెళ్ళిపోయావు. సో నువ్వు చేసింది తప్పు, మళ్ళీ నేనేం చేయను సార్ అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ కళ్యాణ్? ఏదేమైనా సరే నువ్వు ఓటు వేయాలి అంటే ఖచ్చితంగా నీ గేమ్ ని ఆడియన్స్ కు చూపిస్తేనే కదా నీకు ఓటేస్తారు. లేకపోతే సర్లేలే అని అంటూ లైట్ తీసుకుంటే వాళ్ళు కూడా లైట్ తీసుకోవాల్సి వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ కి చెప్పుకొచ్చారు వీకెండ్ వచ్చిన నాగార్జున. మరి అలాగే ఏదైతే నీకు దివ్య చేసిందో అది వెన్నుపోటు, అది కరెక్టేనా అంటావా అంటే కరెక్టే సార్. నిజంగా నేను ఈ వారం తనుజాని సీరియస్ గా కెప్టెన్ చేయాలనుకున్నాను, కానీ నిజంగా దివ్య అలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా చేస్తుందని తెలిస్తే ఖచ్చితంగా నేను ఎంత పోరాటం చేసన్నా సరే దివ్యకి ఇచ్చేవాడినే కాదు సార్. కానీ ఏదేమైనప్పటికీ నమ్మినందుకు నన్ను నమ్మించి గొంతు కోసింది సార్. నేను తనుజ దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోతాను కదా అంటే, తనుజ చూసిందిలే నువ్వు ఎంత పోరాటం చేశావని. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్, నువ్వు తనుజ కోసం తీసుకున్న స్టాండ్ అయితే చాలా బాగుంది. ఎందుకు అంటే నువ్వు ఆమెకు సపోర్ట్ చేయాలని డిసైడ్ అయ్యావు కాబట్టి హౌస్ లో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ దివ్య నిన్ను నమ్మించడం అనేది కొంచెం ఇదేలే అంటే అదే కదా సార్. ఏదేమైనా సరే నా నామినేషన్ కూడా నెక్స్ట్ దివ్యనే ఉంటుంది సార్ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక్కటి గుర్తుపెట్టుకో, గేమ్ అనేది కరెక్ట్ గా ఆడు, ఇంకా కొన్ని వారాలు మాత్రమే ఉన్నాయి. సో నీ గేమ్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వాలి తప్ప మళ్ళీ రెండో వారంలోనే యథావిధిగా ఇక్కడ కూడా ఉంటే అది వర్కౌట్ అవ్వదంటూ పవన్ కళ్యాణ్ కి చిన్నపాటి క్లాస్ పీకి తర్వాత మంచి బూస్టప్ ఇచ్చారనే చెప్పాలి నాగార్జున. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.